ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ రోజున మూసుకొని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగాలు చంపాలి 13 క్రితం ఒళ్ళు మూసుకొని నన్ను కొట్టకు. ఎందుకు కొడతావు? ఎక్కడున్నావు? సాయి మీద అన్ని క్షోభించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా స్వామి రంగం కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడే ఆడ అడుగుతావు, నన్ను అడుగుతావా? రాజ్ తరుణ్ మగాడు కాదని లావణ్య వేరే యువతితో ఈ వీడియో రిలీజ్ చేయించిందేమో అని అంతా తొలుత అనుకున్నారు. తీరా చూస్తే సంయుక్త ఎవరో కూడా తనకు తెలియదని లావణ్య చెప్పింది. మరి ఏంటి ఇదంతా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా భలే ఉన్నాడే ప్రమోషన్ లో భాగంగా ఈ చీప్ వీడియోను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. నమస్కారం అండి, నా పేరు సంయుక్త. లాస్ట్ 1 మంత్ నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మా న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ రిలేషన్షిప్ లో ఉన్నాడండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో గానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే వీళ్ళిద్దరు ఒకటే పిల్లగా పడుకుంటారంట. ఈయన మాత్రం ఇంకో పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది అమ్మాయి నాతో. అదేదో ఒక ఆడియో కాల్ లో విన్నానండి నేను. అమ్మాయి ఆడిని పిలుచుకోరా, ఈయన పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలుస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు 30 వచ్చాయి, అయినా సరే పెళ్లి చేసుకోవాలి. ఇంకా 10 అయినా సరే పెళ్లి చేసుకోడు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. అంటే సినిమా మాత్రం బాగానే వేసుకుంటుంటాడు. బల్ల ఉన్నాడు, గిల్ల ఉన్నాడు అని. అంటే మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే August 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను. వాళ్ళు అందరికి నమస్కారం అండి, నా పేరు సంయుక్త. లాస్ట్ 1 మంత్ నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం. భలే ఉన్నాడే సినిమాలో హీరో రాజ్ తరుణ్. దీంతో ఆయన తన రియల్ లైఫ్ ఇష్యూను పబ్లిసిటీ కోసం వాడేసుకున్నట్లు అర్థమవుతోంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన పరిణామాలను సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారు. రియల్ లైఫ్ లో ఒక యువతి న్యాయం కోసం రాజ్ తరుణ్ పై పోరాటం చేస్తోంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదైంది. అది ఇద్దరి నిండు జీవితాల మధ్య, 2 కుటుంబాల మధ్య సీరియస్ వ్యవహారం. దాన్ని వెకిలితనంతో సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవటం, అందుకు సంయుక్త ఒప్పుకోవటం విమర్శలకు దారితీస్తోంది. ఇక ఈ చీప్ పబ్లిసిటీ మీద పలు రకాల స్పందనలు వస్తున్నాయి. మరి ఈ వీడియో లావణ్యకు చేరింది. లావణ్య ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్న చూద్దాం. ప్రెసెంట్ బిగ్ టీవీతో మాట్లాడటానికి లావణ్య లైవ్ లో ఉన్నారు. నమస్కారం లావణ్య గారు. హలో అండి. ఈ వీడియో మీ దృష్టికి అసలు ఎప్పుడు వచ్చిందండి? నిన్న నైట్ అండి, అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చింది. అందరూ నేను చేయించాను అని నా మీద పడ్డారు. నేను మొత్తుకుంటున్నాను. నాకు వచ్చిన ప్రతి కాల్కి నేను చెప్తూ వచ్చాను నేను కాదు, అది ఫేక్ అని. కానీ మూవీ ప్రమోషన్కి వాడతారు, ఇలా వాడతారు అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా లైఫ్ ఇది, దీనికి రాజ్ తరుణ్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు అని మరి నాకు అర్థం అవ్వట్లేదు. వినిపిస్తుందండి? హలో.
ఎస్ లావణ్య, ప్రజెంట్ మీతో మాట్లాడటానికి మా ప్రతినిధి రానా రెడీగా ఉన్నారు. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. రానా, ఓవర్ టు యూ. లావణ్య వినిపిస్తున్నా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. యా, ఎందుకంటే 1.5 month నుంచి కూడా మీరు చూస్తున్న మీ ఎపిసోడ్ నడుస్తుంది, రాజతరుణ్ది మీది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు భలే ఉన్నాడే సినిమాతో భలే ముందుకు వస్తున్నాడు రాజతరుణ్. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆ హీరోయిన్తో ఈ మధ్య జరిగినటువంటి అన్ని సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఆ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా దాంట్లో కూడా మీరు ఒకరితో మాట్లాడుతున్నట్టు గతంలో మీ సంబంధించిన ఒక ఆడియోని రిలీజ్ చేసి మీరు పలానా వాడు కావాలి, నాకు పలానా వాడితో నాకు కావాలని ఒక మాట అన్నారు. ఆ మాటను కూడా ఆ అమ్మాయితో చెప్పించి ఇప్పుడు చీప్ ట్రిక్గా అంటే మీ మధ్య జరిగినటువంటి విషయాన్ని ఈ సినిమా ప్రమోషన్ కోసం, పైగా ఆయనే హీరో ఈ సినిమాకి. అవునండి, అవును. ఎట్లా చూస్తావు ఈ సిచ్యువేషన్ అంతా? అంటే ఇప్పుడు ఒకవేళ మూవీ ప్రమోషన్ కనుక అవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఇది నా పైన ఎంతవరకు అయి ఉండేదండి. నేను చేయించాను అనుకొని అసలు నేను ఎదుర్కొంటున్న దాడులు ఒక ఎత్తైతే ఇప్పుడు ఇది ఇంకొక చెండాలమని చెప్పొచ్చండి. మూవీ ప్రమోషన్ ఈ రకంగా వాడుకుంటారండి. అదే ఎందుకంటే అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే రాజ్ తరుణ్కి మ్యాటర్ లేదు ఇది అంటే నా ప్రెగ్నెన్సీ దగ్గర కేసు తప్పుదోట పట్టించడానికి తీసుకొచ్చారేమో అనుకున్నానండి. కానీ సినిమాకి తీసుకొచ్చి వాడుకుంటున్నారు అని అయితే చాలా చెండాలం అది. అసలు మరి డైరెక్టర్స్ కైనా ఎలా వచ్చింది, రాజ్ తరుణ్ అనే విషయంకి ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు చేసిన అమ్మాయి కూడా ఎలా చేసిందండి? అదే ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఈ మధ్య 1.5 month నుంచి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు 3వ సినిమా కోసం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసమే మీ విషయాన్ని ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు? నేను పండగ రోజు చెప్తున్నాను, నా ఉసురు పోసుకుంటే ఈ సినిమా కూడా పోద్దండి. ఒక ఆడదాని ఉసురు అంత ఇది ఉంటుంది. నేను కోర్టు మెట్లు ఎక్కుతున్నాను, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాను, అతను ఎక్కడో ముంబైలో ఉన్నాడు, ఎక్కడో అమ్మాయితో ఉండి ఏంటండి అసలు ఒక్క ఆడదాన్ని చేసి నాకు ఎటువంటి హెల్ప్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు లావణ్య, ఇప్పుడు నేను ఒక ఆడియో ప్లే చేస్తాను, ఒకసారి వినండి. విన్న తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. ఒకసారి ఈసారి ఒకసారి ఆడియో ప్లే చేయరా? ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ వ్యవస్థను మసుకొని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ల క్రితం ఒళ్ళు నమస్కారం. నన్ను కొట్టుకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? దా 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 ఈ మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా